నమస్తే బ్యాచులర్ బ్రదర్స్. ఏమరా నీసి నా బట్ట పురుగులు తినే చక్కపేళ్లు తెచ్చినవేంద్రా? చక్కపేళ్లు ఓ నీ కళ్ళకేమైనా చెత్తారు వచ్చింది అట్ట. ఎండు చేపలను పట్టుకుని చక్కపేళ్లు అంటావు ఏంద్రా? ఎండు చేపల ఏంద్రా? సన్నంగా చెక్క ముక్కలు ఉన్నట్టున్నాయా? దాని గురించి నాకు తెలియదే స్వామి. మా మహేష్ మామ ఏసీ పనికి దుబాయ్ పోయినప్పుడు మా మామ వాళ్ళ మహారాష్ట్ర ఫ్రెండ్ ఎండు చేపలతో రోజు కూర చేసుకుని తినేవాడు. వాడి స్టైల్లో మాకు కూడా ఒకసారి చేయకూడదా అని మా మామని అడిగేసరికి నా కోసం వాళ్ళ ఫ్రెండ్ నేర్పించిన ఎండు చేపలు కూర చేయడానికి మార్కెట్ పోయి ఎండు చేపలు తెచ్చి వాటిని శుద్ధంగా కడిగి నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకో. ఆ తర్వాత అదే నూనెలో టమోటా ఎరగడ్డ వేయించుకొని 4 మామిడి దెబ్బలు అంటే ఉప్పు కారం పసుపు చింతపండు నీళ్లు పోసి ఒక్కసారి కలిపి మూత పెట్టి ఆ కూరలోంచి కూడా సౌండ్ వచ్చినప్పుడు మూత తీసి కలిపి దాంట్లో ముందుగా నూనెలో వేయించుకున్న ఎండు చేప అంటే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు వేసి ఆ కోడిగుడ్లు ఎండు చేపలు పులుసులో మగ్గాలి కాబట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టి ఒక రోజు ధనియాల పొడి గరం మసాలా అంటే ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకొని దింపుకుంటే నా కోసం మా మహేష్ మామ చేసి మహారాష్ట్ర ఎండు చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. మీలో ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మీ ఇంట్లో ఉండి ఏసీ సర్వీస్ కోసం స్క్రీన్ పైన ఉండే మా మహేష్ మామ నెంబర్ కాల్ చేసి మీ ఏసీలన్నీ సర్వీస్ చేయించుకో. బగ మండి ఎండలకి ఏసీ వేసుకుని కూల్ గా ఉంది. నా కోసం మా మహేష్ మామ చేసిన ఎండు చేపల కూర కమ్మంగా పిచ్చి ఎక్కించింది కానీ మీరు పోతా లైక్ మీద ఒక దెబ్బేండి అన్నావు.